హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము వేర్ కండిషన్ అండ్ హ్యావింగ్కి డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందులో హ్యావింగ్ అనేది కూడా మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, మరి ఇంటర్వ్యూలలో హ్యావింగ్ను వేర్ కండిషన్స్కి డిఫరెన్స్ ఎందుకు అడుగుతారో అనేది మనము ఈ యొక్క క్లాస్లో ఈ యొక్క సెషన్లో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేర్ కండిషన్ అంటే ఇంతకు ముందుకు మనము గ్రూప్ బై విత్ వేర్ కండిషన్ ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా చెప్పుకున్నాము. ఓకే, సో హ్యావింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అని అనుకుంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ గ్రూప్ బై అయింది కదా, సేమ్ ఇదే ప్లేస్లో దీన్ని కాస్త గ్రూప్ బై తర్వాత యూజ్ చేయాలి హ్యావింగ్ చేసేటప్పుడు. ఓకే, గ్రూప్ బై బిఫోర్ వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కనుక మనం ఇక్కడ హ్యావింగ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ క్వరీని చూడండి, సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రెండింటిని ఎగ్జిక్యూట్ చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది. మరి హ్యావింగ్ను వేర్ కండిషన్కి డిఫరెన్సెస్ మరి ఏంటిది అనుకుంటే, మనకు హ్యావింగ్ అనేది ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ని కూడా మనకు యాక్సెప్ట్ చేసేస్తుంది. ఓకే, సో హ్యావింగ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ని కూడా మనకు యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు సంథింగ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, సో నాకు ప్రాఫిట్లో చూసుకున్నట్లయితే ఎంత ప్రాఫిట్ అని అనుకుంటే, ఒక 4000 అబోవ్ ఉన్న ప్రాఫిట్ సంబంధించిన ఎంత నాకు లీస్ట్ కావాలా దేంట్లో, కంట్రీ బై ప్రొడక్ట్స్లో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి కాలమ్ నేమ్ ఏం రాలేదు, ఎందుకు అంటే అలియాస్ అనేది ఇవ్వలేము మనం. సో అలియాస్ అనేది ఇచ్చినా కానీ మనకు కాలమ్ నేమ్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీని గురించి కూడా ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, టోటల్ అదే కనుక మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ను ఈ యొక్క వేర్ కండిషన్స్లో యూజ్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినామంటే ఎర్రర్ వచ్చేస్తాం. ఓకే, హ్యావింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ని ఇలాంటివన్నీ మనము యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఇంటీజర్స్, క్యారెక్టర్స్ అని చెప్పేసి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నంబర్స్, నేమ్స్ అనుకున్నా పర్లేదు, నేమ్కి రిలేటెడ్గా ఫీల్డ్ ఏదైనా కానీ ఫిల్టర్ చేసుకోవడానికి వేర్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. మనకు నంబర్ రిలేటెడ్ అంటే 500 మెంబర్స్ ఎంప్లాయీస్ లిస్ట్ కావాలా, లేదా 5000 కంటే ఏవో మనకు సేల్స్ డిస్ప్లే కావాలా, లేదా 5000కి బిలో మనకు సేల్స్ డిస్ప్లే కావాలా. సో ఇలాంటివన్నీ మనకు డిస్ప్లే చేయడానికి మనం ఈ యొక్క హ్యావింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని స్కిల్ క్లాసెస్ చూసుకుంటే స్కిల్ ఫ్రెండ్స్. బాయ్.